Yo guys, welcome back to another video of Solo Leveling Ragnarok. ప్రీవియస్ వీడియో ఎవరైనా చెక్ చేయకపోతే దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇఫ్ కుదిరితే చూడటానికి ట్రై చేయండి. అండ్ ఈ యొక్క చాప్టర్స్‌లో చూసుకుంటే మన బెరు అండ్ సుహో అయితే టీమ్ అప్ అవ్వబోతున్నారు. అండ్ ఈవెన్ ఒక డంజన్‌కెళ్ళి గాబ్లిన్స్‌ని కూడా చంపబోతున్నారు. అండ్ ఈవెన్ మా సుహో యొక్క పవర్స్ కూడా ఈ చాప్టర్స్‌లో చూడబోతున్నాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. సో ఇంకేం లేచకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి అనమాట. ఇక్కడ మన జుహో చూసుకుంటే జిన్‌హో యొక్క షాడో సోల్జర్స్ అందరిని డ్రా చేస్తూ ఉంటాడు. టస్క్‌ని, బెరుని ప్రతి ఒక్కళ్ళని. అప్పుడే అక్కడికి బెరు నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క డ్రాయింగ్‌ని తీసుకొని యంగ్ మోనార్క్ మీరు నన్ను డ్రా చేస్తున్నారా? వావ్! అని చెప్పి ఏడుస్తూ ఈ బెరు మీకు టచ్ అయ్యాడు అని చెప్తాడనమాట. ఇంక తీరా చూస్తే సుహో హాస్పిటల్‌లో నిద్ర లేచుంటాడు. ఏంటి హ్యాంటా అని అనుకుంటాడు. ఇంక సుహో అంకుల్ ఏమో ఫోన్‌లో "సుహో ఏం జరిగింది? నీకు చాలా దెబ్బలు తగిలాయి. ఎలా ఉందిప్పుడు? ఒకవేళ నువ్వు ఇలానే చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే గనక బాడీ గార్డ్స్‌ని పెడతా నీకు అవేకన్ అయిన వాళ్ళని" అని చెప్తూ ఉంటాడు. సుహో ఏమో "పర్లేదు నేను బానే ఉన్నానని" చెప్తూ ఉంటాడు. నేను ఎప్పుడైతే ఈ యొక్క హాస్పిటల్‌లో కళ్ళు తెరిచానో అప్పటి నుంచి ఈ రోజు వరకు 2 రోజులు గడిచిపోయింది. ఆ యొక్క యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది కొరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఈవెన్ అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది గూడా. ఈ యొక్క మిస్డ్ బన్స్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ యొక్క మిస్డ్ బన్స్ అనేవి మాన్స్టర్స్. అవి మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేసి మాన్స్టర్స్ కింద మార్చేయగలవు. ఈసారి కంట్రోల్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది డిలే చేశారు. అయినప్పటికీ కూడా అది సిటీ మధ్యలో జరిగింది. అండ్ హంటర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకొక మిస్టరీ అనేది మిగిలిపోయింది. ఎందుకంటే యూనివర్సిటీ దగ్గరున్న మిస్డ్ బన్స్ అనేవి చనిపోయున్నాయి వాళ్ళొచ్చేలోగా. అది ఎవరు చేశారో ఎవరికీ తెలీదు. ఇంక సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఏమో నా కళ్ళారా చూశాను. ఒక మాన్‌స్టర్ వచ్చి ఆ యొక్క మిస్డ్ బన్స్ అందరిని కూడా సింగిల్ సెకండ్‌లో లేపేసింది అని వాడు చెప్తూ ఉంటే సుహో టీవీ ఆపేస్తాడనమాట. ఇంకిలా అనుకుంటాడు. నేను అనుకున్నట్టుగానే ఇది డ్రీమ్ కాదు. నేను నిజంగా అవేకెన్ అయ్యాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక అవేకనర్ వాడి యొక్క లెవెల్‌ని పెంచుకుంటూ స్ట్రాంగ్ అవ్వగలడు అని చెప్పి చూస్తే స్టేటస్ విండో అయితే ఓపెన్ అవుతుందనమాట. నేమ్ సన్ సుహో లెవెల్ 5. ఇంక సుహో అనుకుంటాడు. బై ద వే నేనొక సి ర్యాంక్ అవేకెన్ అయిన మిస్డ్ బన్ ద్వారా అటాక్ చేయబడ్డాను. ఆ యొక్క అటాక్ నుంచి నేనెలా సర్వైవ్ అయ్యాను? అంటే ఇంక వెంటనే ఎందుకంటే నేను ఆ యొక్క ట్రాష్‌ని ముక్కలు ముక్కల కింద కోసేశాను అని చెప్పి షాడోలో బెరు అయితే ఉంటాడనమాట. అది ఈవెన్ సుహో కూడా చూసి షాక్ అయిపోతాడు. ఇంక బెరు బయటికొచ్చి చాలా కాలమైంది యంగ్ మొనార్క్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇలా చెప్తాడు. యంగ్ మొనార్క్ మీరు ఇంత బాగా గ్రో అవుతారని నేను అస్సలు అనుకోలేదు. అయినా క్షమించండి నేను ఆ యొక్క ఎమోషన్స్‌ని దాచుకోలేకపోతున్నాను. అంటే ఇంక సుహోకి బెరుతో గడిపిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ అనేది గుర్తొస్తుంది. ఇంకిలా అనుకుంటాడు. నాకు తెలుసు ఇదొక యాంట్ అని. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు నాతో పాటు ఒక డార్క్ క్రియేచర్ ఉండింది. అలాంటిది ఇతన్ని నేనెలా మర్చిపోయాను? అంటే ఇంక బెరు ఉండి నా పేరు బెరు. ఎన్నో డైమెన్షన్‌ని క్రాస్ చేసి మిమ్మల్ని మీట్ అయ్యాను యంగ్ మొనార్క్. ఇంక సుహో ఉండి ఇలా అనుకుంటాడు. నేను ఎందుకు చిన్నగా ఉన్నప్పుడు ఈ యొక్క డార్క్ క్రియేచర్స్‌తో ఉన్నాను? నాకింకా చాలా డౌట్‌లున్నాయి. ఇంక సుహో అడుగుతాడు. మోర్ ఇంపార్టెంట్‌లీ నువ్వు నాకు గుర్తున్న దాని ప్రకారం నువ్వు ఇంత చిన్నగా అయితే లేవే. పైగా నువ్వు ఒక యాంటు గదా! అంటే ఇంక వెంటనే బెరు ఉండి ఇది ఒక ఎఫెక్ట్ లాంటిది. ఎందుకంటే ఎన్నో డైమెన్షన్స్‌ని క్రాస్ చేస్తున్నప్పుడు మానా అనేది చాలా అంటే చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. నేను సాధారణంగా అయితే స్ట్రాంగ్‌గానే ఉంటాను. అంటే ఇంక సుహో ఉండి కానీ సిస్టమ్ ఎందుకు నువ్వు ఒక ప్రైవేట్ గ్రేడ్ అని చూపిస్తుంది. అంటే ఇంక వెంటనే బెరు కోపమొస్తుంది. ఒక మార్షల్ గ్రేడ్‌ని ప్రైవేట్ గ్రేడ్ అంటావా? అని చెప్పి కోప్పడతాడు. అంటే ఇంక వెంటనే సుహో బెడ్ దిగిలి ఎనీవే ఇప్పుడు నేను కాస్త బెటర్‌గా ఉండొచ్చు ఎందుకంటే నువ్వు వచ్చావు గదా! అంటే బెరు ఉండి నేను చూడటానికి అలా ఉంటా గానీ నేనొక మంచి హీలర్‌ని. నిజానికి నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే మీ యొక్క సీల్‌ని రిమూవ్ జేయటానికి. కానీ నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీరంతట మీరే అన్‌సీల్ చేసుకుంటారని. అంటే సుహో ఉండి ఏంటి సీలా? ఏది నాకొచ్చిన డ్రీమ్‌కి ఆ యొక్క సీల్‌కి ఏమన్నా సంబంధం ఉందా? ఇంక బెరు ఉండి నిజానికి మీరు అనుకుంటుంది అదొక డ్రీమ్ కాదు. అది మీరు నిజంగా ఎక్స్‌పీరియన్స్ చేసింది. ఈవెన్ అప్పుడు మీరు నాతో ఫైట్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అయినప్పటికీ గ్రేట్ షాడో మోనార్క్ అయిన సంగ్ జిన్‌వు మీ యొక్క పవర్స్‌ని సీల్ చేసేశారు. మీ యొక్క మెమరీస్‌తో పాటు. ఎందుకంటే మీకొక నార్మల్ లైఫ్‌ని ఇద్దామనుకున్నారు. ఇంక సుహో వెంటనే బెరూన్ పట్టుకొని నీకు మా నాన్న ఇల్లు విడిచిపెట్టి వెళ్ళటానికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఇంక వెంటనే బెరు ఉండి తను మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఔటర్ స్పేస్‌కి వెళ్లారు. అంటే సుహోకి అర్థం కాదనమాట. ఇంక బెరు ఉండి ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్పాలంటే గ్రేట్ షాడో మోనార్క్ అయిన సంగ్ జిన్‌వు తను ఔటర్ స్పేస్‌కి వెళ్లి ఇన్వాడర్స్‌తో ఫైట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క వరల్డ్‌ని లాగేసుకుందామని చెప్పి చూస్తున్నారు. అంటే ఇంక సుహో ఉండి అంటే దానర్థం మా నాన్న యొక్క వరల్డ్‌ని కాపాడుతున్నాడా? అంటే ఇంక బెరు ఉండి అవును. తను ఎవరితో ఫైట్ చేస్తున్నారంటే
ఔటర్ స్పేస్ యొక్క గాడ్స్‌తో. వాళ్ళని ఇటేరియం అని కూడా అంటారు. ఇటేరియం నుంచి అపోస్టల్స్‌ని ఈ యొక్క వరల్డ్‌కి పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా యంగ్ మోనార్క్ నేను వచ్చే దారిలో ఎంతో మందిని చంపుకుంటూ వచ్చాను. మీకు ఇంకొక నిజం చెప్పాలంటే ఈ యొక్క గేట్స్ అండ్ మాన్‌స్టర్స్ ఈ ఎత్తు పైన ఎందుకు అపియర్ అవుతున్నాయి అంటే ఈ యొక్క వార్స్ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యున్నాయి. అంటే ఇంక సూహో ఉండి అయితే అమ్మ కూడా నాన్నతో వెళ్ళిందా అంటే బెరు ఉండి లేదు. ఇక సూహో ఉండి తను మా నాన్న ఎప్పుడైతే మాయమైపోయారో అప్పుడే తను కూడా వెళ్ళిపోయింది. సో, అందుకే తను కూడా మా నాన్నతో వెళ్ళిందేమో అనుకున్నా. అంటే బెరు వెంటనే షాక్ అవుతాడనమాట. ఏంటి మిస్ ఏం కనపట్లేదా? ఇటేరియం వాళ్ళే చేసుంటారిది. ఆ యొక్క అపోస్టిల్స్ ఎత్తు మీదకొచ్చి ఒక ఈవిల్ ట్రాప్ సెట్ చేసుంటారు. అంటే ఇంక సుహో ఉండి ఏంటి ఆ యొక్క ఇటేరియంస్ వాళ్ళేనా ఇది కూడా చేసుంటుంది? అలా చూసుకుంటే మా పేరెంట్స్ ఇంక తిరిగి రాలేరా? ఇంక బెరు ఉండి మీకు వాళ్ళతో మాట్లాడాలనుందా? అంటే సుహో ఉండి ఆఫ్‌కోర్స్ నేను వాళ్ళ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. అంటే బెరు ఉండి ఒక దారైతే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం లార్డ్ అయితే ఎత్తు మీదకి రాలేడు. ఎందుకంటే వార్స్ చేస్తున్నాడిప్పుడు. అయినా యంగ్ మోనార్క్ మీరు కావాలనుకుంటే మిస్ హేయిన్‌ని మీరు స్ట్రాంగ్ అయ్యి కాపాడొచ్చు. అందుకే మనం డెవలప్ అవుదాం అని చెప్పి ఒక కీ అయితే ఇస్తాడనమాట. ఇక సిస్టమ్ ఉండి ఒక క్వెస్ట్ అనేది వచ్చింది. క్వెస్ట్ పేరు ట్రయల్ ఆఫ్ ది షాడో. ఇప్పుడు ఈ యొక్క క్వెస్ట్ గురించి మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనోడి యొక్క పవర్స్ అనేవి సీల్ అయ్యి ఉన్నాయి. ఆ యొక్క గ్రేట్ పవర్‌ని తట్టుకోవటానికి మనోడు కాస్త స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు తట్టుకోగలడు. అందుకే ఈ యొక్క ట్రైనింగ్ అనమాట. ఇంక మన సూహో ఆ షాడో డంజన్ కీ కూడా తీసుకుంటాడు. ఇంక బెరు ఉండి మీ యొక్క షాడోలో ఆ యొక్క కీని పెట్టండి. పెట్టి తిప్పుతాడనమాట సూహో. దాంతో ఒక గేట్ అనేది అప్పీర్ అవుతుంది. ఇంక సూహో ఇలా అనుకుంటాడు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఔటర్ స్పేస్ గాడ్స్, షాడో మోనార్క్ ఇవన్నీ నాకు నాన్‌సెన్స్‌లా అనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఒకవేళ నేను స్ట్రాంగ్ అయితేనే వాళ్ళని కలుస్తా అంటే నేను ఎంతవరకు డెవలప్ అవ్వగలనో అంతవరకు అవుతా. అంటే ఇంక జిన్‌వూ ఏం చెప్పాడో బెరుకు గుర్తొస్తుంది. బెరు ఎత్తు మీదకి వెళ్లి సూహో యొక్క సీల్‌ని రిలీజ్ చెయ్యి. ఇంక బెరు ఉండి అంటే మీ అర్థం యంగ్ మోనార్క్ యొక్క సీలా? అంటే జిన్‌వూ ఉండి అవును. ఇటేరియమ్స్ యొక్క ఇన్వేషన్ అనేది ఎత్తు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ప్రస్తుతం సూహో యొక్క పవర్స్ అండ్ మెమరీస్ 2 సీల్ అయి ఉన్నాయి. నువ్వు తన యొక్క పవర్స్‌ని అండ్ మెమరీస్‌ని అన్‌సీల్ చెయ్యి. ఎత్తుని కాపాడు. అంతే నేను చెప్పగలిగేది. అయినా ఉన్నప్పటికీ సిట్యుయేషన్‌ని బట్టే నీ అంతట నువ్వే ఓన్ డెసిషన్స్ తీసుకో. అంటే ఇంక బెరు ఉండి ఒకవేళ తను నా యొక్క ఓన్ జడ్జ్‌మెంట్‌కి వదిలేస్తే గనక అని చెప్పి అనుకోని సూహో పడిపోయి ఉంటాడు చూడండి. అది గుర్తొస్తుందనమాట. ఈ బెరు ఎప్పటికీ యంగ్ మొనార్క్ సైడే ఉండి తన యొక్క గ్రోత్‌ని చూస్తూ ఉంటాడు. అలా బెరు అనుకోని గేట్ లోపలికైతే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత బెరు ఉండి ఇలా చెప్తాడు. ఈ యొక్క ప్లేస్ అనేది ల్యాండ్ ఆఫ్ ద డెడ్. ఈ యొక్క ప్రవేశానికి రావాలంటే మాస్టర్ యొక్క పర్మిషన్ లేకుండా ఎవరూ రాలేరు. ఇదే షాడో డంజన్. యెస్ ఫైనల్లీ మనోడు షాడో డంజన్‌లోకైతే ఎంటర్ అయిపోయాడు. ఇంక సూహో ఇలా అనుకుంటాడు. సో ఇదేనా షాడో డంజన్? కానీ చూస్తూ ఉంటే ఇదేదో నాశనం అయిపోయిన సిటీలా ఉందే. కానీ ఒక రీజన్ వల్ల చూసుకుంటే ఇది నాకు ఫెమిలియర్‌గా అనిపిస్తుంది అని చెప్పి అనుకున్న వెంటనే క్వెస్ట్ అయితే వస్తుందనమాట. ఈ షాడో డంజన్ యొక్క డెనిజన్స్ వీక్‌గా ఉన్న వాళ్ళని ఒప్పుకోదు. మీరు ఈ 4 గంటలు ఇక్కడ సర్వైవ్ అవ్వాలని చెప్పి చెప్తుందనమాట. సూహో ఉండి ఏంటి నేను 4 గంటలు సర్వైవ్ అవ్వాలా? అంటే బేరో ఉండి యంగ్ మోనార్క్ ప్లీజ్ జాగ్రత్తగుండండి. మీకు సఫరింగ్ త్వరలోనే రాబోతుంది. ఏంటి సఫరింగా? అనుకునేలోగా ఎనకాల నుంచి ఒక గాబ్లిన్ అయితే సూహో మీదకి అటాక్ చేద్దామని చెప్పి వస్తూ ఉంటుంది. మన సూహో లెగ్‌తో ఒక కిక్ అయితే కొడతాడు. ఇక సూహో ఆ యొక్క మాన్‌స్టర్ తల మీద చూస్తే గాబ్లిన్ స్కౌట్ అనైతే ఉంటుందన్నమాట. సూహోకి అర్థం కాదు. ఏంటి గాబ్లిన్ స్కౌటా? అంటే బెరు ఉండి అంటే దానర్థం ఇంకా చాలా మందున్నారు చుట్టుపక్కల. ఇంక సూహో వెంటనే పరిగెడుతూ వాడి యొక్క యాలీస్ వచ్చేలోగా నేను వీడిని డిఫీట్ చేయాలి అని చెప్పి పరిగెడుతూ ఉంటే బెరు ఏమో యంగ్ మోనార్క్ గాబ్లిన్స్ వీక్‌గానే ఉంటాయి. అంత మాత్రాన మీరు ఇంత నిర్లక్ష్యంగా వెళ్లి వాళ్ళతో ఫైట్ చేయకూడదు. అంటే సూహో ఉండి వీడి యొక్క నేమ్ మీద కలర్ లేదు. అంటే దానర్థం వీడు నా యొక్క సేమ్ లెవెల్‌లోనే ఉంటాడు ఆర్ ఎల్స్ నాకంటే కాస్త వీక్ అయి ఉంటాడు. అని చెప్పి ఆ యొక్క గాబ్లిన్‌ని డిఫీట్ చేసేస్తాడనమాట. ఇంకిలా చెప్తాడు. నాకంటే స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క నేమ్స్ మీద కలర్ అయితే ఉంటుంది. ఇంకా ఇంకొక గాబ్లిన్ మిగతా యొక్క గాబ్లిన్స్‌కి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. దాంతో అన్ని గాబ్లిన్స్ కూడా వస్తాయన్నమాట. ఇంక సూహో ఉండి "నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా బెరు" అంటే బెరు ఉండి "నేను మీకేమీ చేయలేను విష్ చేయటం తప్పితే. ఎందుకంటే నేను మోనార్క్‌కి చాలా అంటే చాలా దూరంగా ఉండటం వల్ల నా యొక్క మానా అనేది రెప్లీష్ అయిపోయింది. సో, నాకిప్పుడున్న స్ట్రెంతే నేను కాపాడుకోవాలి. అయినప్పటికీ గూడా నేను ఈ యొక్క బ్యాటిల్‌లో పార్టిసిపేట్ చేస్తే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దాంతో మీకు ఎక్స్‌పీరియన్స్ రాదు. ఇంక సూహో ఉండి అంటే దానర్థం నువ్వు నాకు ఏ హెల్పు చేయవనమాట. సరే అలా అయితే దీన్ని టెస్ట్ చేద్దామని చెప్పి రూలర్స్ అథారిటీని వాడి ఆ గాబ్లిన్ యొక్క యాక్స్ తీసుకొని మిగతా యొక్క గాబ్లిన్స్ మీదకి అటాక్ చేస్తాడు. ఇంకిలా చెప్తాడు. నా యొక్క స్టేటస్ విండోలో ఈ యొక్క స్కిల్ అనేది మెన్షన్ చేసుంది. ఇదెలా అనిపిస్తుందంటే నాకొక ఇన్విజిబుల్ హ్యాండ్ ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటాడు. ఈలోగా చూసుకుంటే ఒకడు బాణంతో సుహో మీదకైతే అటాక్ చేస్తాడనమాట. సరే
ఇది మళ్ళీ నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క యారోని ఆ యొక్క గాబ్లిన్‌కే ఏసి కొడతాడనమాట. బెరు చూసి షాక్ అయిపోతాడనమాట. తనేంటి ఇంత ఇంప్రెసివ్‌గా ఉన్నాడు. నిజానికి యంగ్ మోనార్క్ చిన్నప్పుడు చూసుకుంటే తన యొక్క పుట్టుక అనేది ఒక లెజెండరీ హీరో లాంటిది. అయినప్పటికీ యంగ్ మోనార్క్ చిన్నప్పుడే తను రూలర్స్ అథారిటీని చాలా బాగా వాడేవారు. కాబట్టి అలాంటిది ఒక ప్రదేశమైన ప్రపంచంలో ఉండకూడదు. అయినప్పటికీ అపోస్టల్స్ ద్వారా ఇటేరియం వాళ్ళు ఈ భూమిని ఆక్యుపై చేసుకుందామని చెప్పి చూస్తున్నారు. అలాంటప్పుడే యంగ్ మోనార్క్ యొక్క పవర్ ఈ యొక్క ప్రపంచానికే వెలుగు తీసుకొస్తుంది అని బెరు అనుకుంటూ ఉంటాడు. ఈలోగా వెనకాల నుంచి ఒక గాబ్లిన్ వచ్చి సూహోనైతే అటాక్ చేస్తుందనమాట. మన జుహో దాన్నైతే డిఫీట్ చేసేస్తాడు. ఇంకిలా అనుకుంటాడు, ఇది నొప్పిగానే ఉంది. కానీ నాకు పవర్ లేనప్పుడు కంటే ఇప్పుడే బతికినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఆ గాబ్లిన్స్‌తో అటాక్ చేస్తూ ఉంటాడు. తన హెచ్‌పీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. అయినా సరే స్టిల్ ఫైట్ చేస్తూనే ఉంటాడు. దాంతో మన జుహో అయితే లెవెల్ అప్ అవుతూ ఉంటాడనమాట. అలా లాస్ట్‌కి మనోడైతే ఆ యొక్క క్వెస్ట్‌ని కంప్లీట్ చేస్తాడు. అంటే 4 అవర్స్ సర్వైవ్ అవుతాడనమాట. ఇంక బెరు ఉండి మీరు చాలా అమేజింగ్. నేనెప్పుడూ అనుకోలేదు మీరు ఈ యొక్క ట్రైల్‌ని ఇంత బాగా చేస్తారని. అంటే ఇంక సూహో ఉండి "నువ్వు లాస్ట్‌కి గూడా నాకేం హెల్ప్ చేయలేదు కదా బెరు." ఇంకప్పుడే సిస్టమ్ నుంచి ఒక రివార్డ్ అయితే వస్తుందనమాట. మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే సూహో యాక్సెప్ట్ చేస్తాడనమాట. దాంతో తనకి రూన్ స్టోన్ షాడో ఎక్స్‌ట్రాక్షన్ అయితే వస్తుంది. ఇంక సూహో అనుకుంటాడు గూడా ఏంటి రూన్ స్టోనా? ఒకవేళ నేను దీన్ని యూజ్ చేస్తే షాడో ఎక్స్‌ట్రాక్షన్ స్కిల్ అనేది నేను నేర్చుకోవచ్చు. అంటే ఇంక వెంటనే బెరు ఉండి ఓహ్! యంగ్ మోనార్క్ కూడా షాడో ఎక్స్‌ట్రాక్షన్ చేయబోతున్నాడు. ఇక సూహో ఉండి ఇప్పుడు నాకర్థమైంది. నేను ఈ ఫైట్ చేస్తున్నప్పుడు నాకు రెసిలియన్స్ అనే ఒక స్కిల్ వచ్చింది. చూస్తూ ఉంటే నాకు టాప్ స్కిల్స్ వస్తున్నట్టున్నాయి ఈ యొక్క సిస్టమ్ వల్ల. ఇక సూహో ఉండి బెరూని అడుగుతాడనమాట. నేను అవేకన్‌గా ఉన్నప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక చీట్ క్యారెక్టర్‌లా ఉన్నట్టున్నా. అంటే ఇంక బెరు ఉండి ఈ యొక్క మెకానిజం అనేది లెవెల్ అప్ మీద బేస్ అయి ఉంటుంది. షాడో మోనార్క్ దీన్ని పాస్ట్‌లో యూజ్ చేశారు. ఇది ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది. ఇది ఎందుకు డిజైన్ చేశామంటే మీ యొక్క సేఫ్టీ కోసం అండ్ మీ యొక్క గ్రోత్ కోసం యంగ్ మోనార్క్. మీకింకా సింపుల్‌గా చెప్పాలంటే, నిజానికి నేనొక అవేకన్ అనుకున్నా. కానీ నేను స్ట్రాంగెస్ట్ షాడోలా పుట్టా. మీరలా అనుకోవచ్చు. ఇక సుహో ఉండి, సరే ఇప్పుడు నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తా అని యాక్సెప్ట్ చేస్తే మన సుహోకి షాడో ఎక్స్‌ట్రాక్షన్ రూన్ స్టోన్ అయితే వస్తుందనమాట. ఇంక సుహో ఉండి, ఇప్పుడు నేను నా షాడో సోల్జర్స్ కింద మార్చుకోవచ్చా వీళ్ళని? అంటే ఇంక బెరు ఉండి, ఈ యొక్క స్కిల్ ఏదైతే ఉందో చనిపోయిన కార్ప్సెస్‌ని మీ షాడో సోల్జర్స్ కింద మార్చుకోవచ్చు. లైక్ నాలాగా. ఇది నిజంగా ఎసెన్స్ యొక్క అథారిటీ అని చెప్పుకోవచ్చు. ఇది క్రియేట్ చేసింది కరెంట్ షాడో మోనార్క్ అయిన లార్డ్ సంగ్‌జింగు. అంటే ఇంక సుహో ఉండి, అంటే ఏంటి ఇదొక కైండ్ ఆఫ్ నారోమాన్సియా? ఇప్పుడు ఒకవేళ నేను నా సోల్జర్స్‌ని కమాండ్ చేయాలంటే నేను వాళ్ళని హంట్ చేయాలి కదా ఫస్ట్. సో, అంటే దానర్థం నాకన్నా వీక్‌గా ఉన్న వాళ్ళని చంపి నేను వాళ్ళని కంట్రోల్ చేయాలా? నేనిన్నదేంటంటే సమ్మన్ టైప్ స్కిల్స్ అంత ఫేవరబుల్‌గా ఉండవని చెప్పి హంటర్ ఇండస్ట్రీలో. అని చెప్పి షాడో ఎక్స్‌ట్రాక్షన్ అయితే వాడతాడనమాట. అంటే ఇంక సిస్టమ్ ఉండి ఒక కమాండ్ అయితే కావాలి షాడో ఎక్స్‌ట్రాక్షన్ స్కిల్‌కి అని చెప్తుంది. అంటే ఇంక బెరు గూడా ఆ కమాండు అదైతే బావుంటుంది అని అనుకుంటాడు. ఇంక తీరా చూస్తే మన సూహో గూడా అరైజ్ అంటాడనమాట. సేమ్ మనోడు గూడా అరైజ్ అనే అంటాడు. ఇంకా ఆ తర్వాత సూహో యొక్క షాడో సోల్జర్స్ అయితే వస్తాయన్నమాట. అదే గాబ్లిన్స్ అనుకోవచ్చు. వాటి యొక్క ర్యాంక్ వచ్చేసరికి కామన్ ర్యాంక్. ఇక సూహో గూడా అది చూసి షాక్ అయిపోతాడు. ఇంక బెరు ఉండి యూజువల్‌గా చూసుకుంటే మీరు కొత్తగా షాడో సోల్జర్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే వాళ్ళు బతికున్నప్పుడు కంటే కాస్త వీక్‌గా ఉంటారు. అందుకేనా వాళ్ళు కాస్త స్మాల్ అయ్యారు అని చెప్పి సూహో అంటే, బెరు ఉండి అవునంటాడు. ఎంతవరకు వాళ్ళు వీక్ అవ్వచ్చని సూహో అంటే, బెరు ఉండి కొద్దిగానే అని చెప్తాడు. ఇక సూహో ఉండి పైగా ఇది చెప్తుంది వాళ్ళు ఒక రోజు తర్వాత డిసపియర్ అయిపోతారని. ఇంక బెరు ఉండి అంటే దానర్థం మీకు షాడో స్టోరేజ్ స్కిల్ లేదా? అంటే సూహో ఉండి లేదంటాడు. ఇంక బెరు ఉండి సాడ్ అయిపోతాడు. ఇంకిలా చెప్తాడు. ఐ థింక్ మీ యొక్క ఇంటెలిజెన్స్ స్టాక్డ్ వల్ల ఈ యొక్క షాడో అథారిటీ స్కిల్ మీద ఎఫెక్ట్ అయినట్టుంది. నిజంగా అదొక మంచి స్కిల్లే అని చెప్పి బెరు అంటూ ఉంటే మన సుహో ఉండి నాకర్థమైంది. నువ్వు బాధపడకు బెరు అని చెప్పి ఇంక మనోడికి ఆకలేస్తుందనమాట. అండ్ ఇంక సుహో అండ్ బెరు ఇద్దరు కూడా షాడో డంజన్ నుంచి బయటకొచ్చేస్తారు. ఇంక బెరు ఏమో యంగ్ మోనార్క్. ఇప్పుడు నేను మీకు ప్రతి ఒక్క విషయాన్ని చెప్తాను. ఇప్పుడు మీరేం చేయాలి అని. ప్రస్తుతానికైతే మీకొక 3 మిషన్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఈ యొక్క ఔట్ స్పేస్ మాన్‌స్టర్స్‌ని చంపి ఈ యొక్క ఎర్త్‌ని కాపాడాలి. అంటే సూహో ఉండి సో, అలా అయితే నేను డంజన్స్‌లోకెళ్ళి ఆ యొక్క మాన్‌స్టర్స్‌ని వేటాడాలా? ఇంక బెరు ఉండి అవును. మీరు ఎంత కాలమైతే ఆ యొక్క మాన్‌స్టర్స్‌ని వేటాడతారో అంతవరకు డెవలప్ అవుతారు. అప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. అలాంటప్పుడు ఈ యొక్క ఎర్త్ కూడా సేఫ్‌గా ఉంటుంది. 2 మీ సేయన్ని మీరు ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి. అంటే సూహో ఉండి మా అమ్మని కనిపెట్టడానికి వేరే దారేమన్నా ఉందా? అంటే ఇంక బెరు ఉండి మీరు ఔటర్ స్పేస్ యొక్క మాన్‌స్టర్స్‌ని డిఫీట్ చేస్తే మీకొక క్లూ అనేది దొరుకుతుంది. ఇంక సూహో గూడా అలా అయితే నేను డంజన్స్‌లోకి వెళ్ళాలనమాట. ఇంక బెరు ఉండి మూడోది ఇదే చాలా ఇంపార్టెంట్ మిషన్. అదే నా యొక్క పవర్‌ని రికవర్ చేసుకోవటం.
నేను కూడా నమ్మలేకపోతున్నాను. సిస్టమ్ నన్ను ఒక ప్రైవేట్ గ్రేడ్ అంటుంది. నిజానికి నా యొక్క ట్రూ పవర్‌ని మీకు చూపించాలనుకుంటున్నా యంగ్ మోనార్క్. అంటే ఇంక చూహో ఉండి నీ యొక్క పవర్ రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే ఇంక బెరు ఉండి నేను టార్గెట్స్‌ని కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళ యొక్క మ్యాజిక్‌ని అబ్జార్బ్ చేసుకొని వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని కూడా గెయిన్ చేసుకోగలను. ఇది నేను షాడో సోల్జర్ అవ్వక ముందు నుంచే ఉంది. నాకు వేరే చాయిస్ లేదు ఇలా చేయడానికి. ఎందుకంటే మోనార్క్ నుంచి నాకు మ్యాజిక్ అనేది రావట్లేదు. ఎనీహౌ నేను మ్యాజిక్‌తో ఉన్నది ఏదన్నా తింటే నాకు మానా అనేదొస్తుంది. ఇంక సూహో ఉండి అంటే దానర్థం మనం డంజన్స్ లోపలికెళ్ళాలి. ఇంకా సూహో అయితే తన యొక్క ఫుడ్ మొత్తం తినేసుంటాడనమాట. సరే బెరు ఇంక వెళ్దాం పదా అని చెప్తాడు. ఇంక బెరు ఉండి ఇప్పుడు మీకు హంటర్ లైసెన్స్ కావాలి డంజన్స్‌లోకి ఎంటర్ అవ్వాలంటే. కాబట్టి ఇప్పుడు మనం హంటర్ అసోసియేషన్ దగ్గరికి వెళ్లి మ్యాజిక్‌ని మెజర్ చేసుకుందాం. అంటే ఇంక సూహో ఉండి మ్యాజిక్ మెజర్‌మెంటా? నేనొక అవేకనర్‌ని అండ్ లెవెలప్ అవ్వగలను. నాకెటువంటి ర్యాంక్ వస్తుందో. ఒకవేళ నేను నిజంగా ఎస్ ర్యాంక్ అయితే అని చెప్పి తను మ్యాజిక్ అయితే మెజర్ చేసుకుంటాడు. ఇంకొక అమ్మాయి వచ్చి, "సార్ మీ మ్యాజిక్ లెవెల్ అనేది 46లో ఉంది. అండ్ ఇప్పుడు మీరొక ఈ ర్యాంక్ అవేకనర్." ఇంకలా మన సూహో మ్యాజిక్‌ని మెజర్ చేసుకున్న తర్వాత బయటికైతే వస్తూ ఉంటాడు. ఇంక బెరు ఉండి, "నేను విన్న దాని ప్రకారం హంటర్స్ యొక్క ర్యాంక్స్ అనేవి మ్యాజిక్ లెవెల్స్‌ని బట్టి డివైడ్ చేస్తారని. ఇది ఆబ్వియస్. మీ యొక్క ర్యాంక్ అనేది లోగా ఉంది. ఇప్పుడే మీరు ఫోకస్‌గా ఉన్నారు. మీ యొక్క స్ట్రెంగ్త్‌ని గెయిన్ చేసుకోవటంలో యంగ్ మోనార్క్" అని చెప్పి బెరు అంటే ఇంకా సూహో ఉండి షాడో అథారిటీ పర్లేదు బానే ఉంది. కానీ ఇప్పుడు నా ర్యాంక్ వచ్చేసరికి ఒక ఈ ర్యాంక్. నేను నిజంగా ఈ భూమిని కాపాడగలనా? అంటే ఇంక బెరు ఉండి మీరు డెవలప్ కాగలరు గదా! అంటే ఇంక సూహో ఉండి నేను విన్న దాని ప్రకారం ఈ యొక్క రైడింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్‌లీ ఈ ర్యాంక్ హంటర్స్ ఆర్ ఎల్స్ ఎఫ్ ర్యాంక్ హంటర్స్‌ని తీసుకుంటారు. ఇలా చూసుకుంటే నేను డంజన్ లోపలికెళ్తే చాలా ఇష్యూసే ఫేస్ చేయాలి. ఇంకప్పుడే తనకు అర్థమవుతుంది. ఒక దారైతే ఉంది. నిజానికి ఒక డంజన్ రైడ్స్‌లో 3 డివిజన్స్ అయితే ఉంటాయి. ఒకటి స్ట్రైకింగ్ స్క్వాడ్ వెళ్లి ఆ డంజన్‌లో ఉన్న మాన్‌స్టర్స్ అన్నిటిని కూడా డిఫీట్ చేస్తారు. సెకండ్ హాలింగ్ టీమ్. వాళ్ళు స్ట్రైకింగ్ స్క్వాడ్‌ని ఫాలో అవుతూ వాళ్ళు చంపేసిన ఆ మాన్‌స్టర్స్ యొక్క కార్ప్సెస్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్‌ది మైనింగ్ టీమ్. స్ట్రైకింగ్ స్క్వాడ్ అండ్ హాలింగ్ టీమ్ వీళ్ళిద్దరూ కూడా బయటకొచ్చిన తర్వాత ఈ యొక్క మైనింగ్ టీమ్ వాళ్ళు మైనింగ్ చేస్తూ ఉంటారనమాట క్రిస్టల్స్‌ని. స్ట్రైకింగ్ స్క్వాడ్‌కి తప్పితే ఈ యొక్క మైనింగ్ టీమ్‌కి, హాలింగ్ టీమ్‌కి ఈ ర్యాంక్ హంటర్స్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేనొక ఈ ర్యాంక్ కాబట్టి డంజన్స్‌లోకి ఎంటర్ అవ్వగలను. ఇంకప్పుడే సూహో మైనింగ్ చేస్తూ ఉంటాడు. తన పక్కన ఉన్న వ్యక్తితో ఇలా చెప్తాడు. నిజానికి నేను ఈ మధ్యనే అవేకెన్ అయ్యాను. కానీ ఇప్పుడు చూసుకుంటే నాకు తెలిసిన అవేకెన్ అయిన ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. టాలిమ్ అని చెప్పి చూపిస్తాడనమాట. తన అసలు పేరు వచ్చేసరికి లిమ్ డోంగ్‌యున్. తిను కూడా కొరియన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో టీచింగ్ అసిస్టెంట్ అనమాట. ఈ ర్యాంక్ అవేకనర్. ఇంక తను సూహోని పిలిచి యూనివర్సిటీలో జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్‌కి సారీ. నిజానికి అక్కడున్న ఏకైక అవేకనర్‌ని నేనే. కానీ నాకు చాలా భయమేసింది అండ్ మిమ్మల్ని అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అందుకే క్షమించు నేనేది చేయలేకపోయాను. అంటే సూహో ఉండి ప్లీజ్ నీ తలని లేపు. నువ్వు కూడా ఒక ఈ ర్యాంక్ అవేకనరే నాలాగా. అయినప్పటికీ హంటర్ అసోసియేషనే చెప్తుంది గదా! ఈ ర్యాంక్ వాళ్ళు మ్యాజిక్ బీస్ట్‌లని గనక చూస్తే వెంటనే అక్కడి నుంచి ఫుల్ స్పీడ్‌తో పరిగెత్తమని. అప్పటికి నువ్వు చాలా బెస్ట్ ఇచ్చావబ్బా! వాళ్ళ యొక్క గైడ్ లైన్స్‌ని ఫాలో అయ్యి. అంటే టాలిమ్ షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు ఒక ఈ ర్యాంకా అని. ఇక సుహో ఉండి అవును. నా మానా యొక్క లెవెల్ వచ్చేసరికి 46. అది ఈ ర్యాంక్ కంటే లోగా ఉంది. ఇంక టాలిమ్ ఉండి ఏంటి నీ యొక్క మానా లెవెల్ అనేది నాకంటే తక్కువగా ఉందా? అది అసాధ్యం. నేను పరిగెడుతున్నప్పుడు ఆ యొక్క మ్యాజిక్ బీస్ట్‌తో తను ఫైట్ చేసినప్పుడు నేను చూసాను. నేనేమైనా తప్పుగా చూసానా? అని అనుకుంటూ ఉంటాడు. ఇంక సూహోకి ఇలా చెప్తాడు. నిజానికి అది చాలా ఇంప్రెసివే. ఎందుకంటే నీలాంటి ఒక ఈ ర్యాంక్ హంటరు మ్యాజిక్ బీస్ట్‌తో ఫైట్ చేసి కూడా సర్వైవ్ అయ్యాడు. అంటే ఇంక వెంటనే వెనకాల నుంచి బెరు వచ్చి అవును యంగ్ మొనార్క్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్తే ఇంక టాలిమ్ చూసి భయపడిపోతాడనమాట. ఇంక సూహో కూడా సడెన్‌గా ఎందుకొచ్చావంటే ఇంక బెరు ఉండి యంగ్ మొనార్క్ ఇప్పుడు మీరు యాంట్ లార్వా కంటే చాలా అంటే చాలా వీక్‌గా ఉన్నారు. అయినప్పటికీ నేను మీ పక్కనే ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంక వెంటనే టాలిమ్ ఉండి ఏంటిది? నువ్వు ఒక సమన్నర్‌గా అవేకెన్ అయ్యావా? అంటే సూహో ఉండి అలానే అనుకుంటా. ఇంక టాలిమ్ ఉండి నువ్వు ఒక ఈ ర్యాంక్ హంటర్‌వి. మిగతా యొక్క ఈ ర్యాంక్ హంటర్స్‌కి ఇలాంటి స్కిల్స్ ఉండవు. నువ్వు నిజంగా చాలా లక్కీ. ఇంక సుహో పక్కకి తిరిగి ఇలా అనుకుంటాడు. ఆలోచిస్తే నేను ఈ యొక్క డంజన్‌లోకి రావటం ఫస్ట్ టైమ్ అనుకుంటా. అదర్ థాన్ షాడో డంజన్. అసలు స్ట్రైకింగ్ స్క్వాడ్ ఏం చేస్తుంది? మాన్‌స్టర్స్‌ని చంపుతుందా? అని చెప్పి చూస్తే అక్కడ స్ట్రైకింగ్ స్క్వాడ్ మాన్‌స్టర్స్‌ని చంపేసుంటారనమాట. ఇంక అలా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు వెనకాల నుంచి ఒకడు లీడర్ నాకొక పాత్ దొరికింది అని చెప్తాడనమాట. లోపలికెళ్ళి చూస్తే ఆ యొక్క ప్లేస్ అనేది నాశనం అయిపోయి ఉంటుంది. ఇంక అందులో ఒక హంటర్ ఉండి మనం ఎవరినన్నా బ్యాకప్‌కి రిక్వెస్ట్ చేద్దామా అంటే నా యొక్క డిటెక్టింగ్ స్కిల్ అనేది ఎటువంటి మ్యాజిక్ బీస్ట్‌ని సెన్స్ చేయట్లేదు.
అలాంటప్పుడు ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ బీస్టు లేదు. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఫైండ్ ఔట్ చేస్తాను. అయినా ఎవరికి తెలుసు? ఇక్కడ ఒక హిడెన్ ట్రెజర్ ఉందేమో, ఆర్ బాస్ మాన్‌స్టర్ ఉందేమో. ఒకవేళ నిజంగా ట్రెజరే ఉంటే మనం జాక్‌పాట్ కొట్టాం అని అనుకుంటూ ఉంటారు. ఇంక వెనకాల నుంచి ఒకడొచ్చి వెనక్కి జరగండ్రా నేను ముట్టుకుంటాను. అంటే వాడుండి ట్రాప్స్ ఉంటాయి చూసుకో అంటే నేనొక సి ర్యాంక్ ట్యాంక్‌ని. నేను అన్నిటిని హ్యాండిల్ చేయగలను అని చెప్పి ముట్టుకుంటాడనమాట ఆ యొక్క స్వోర్డ్‌ని. అని చెప్పి చూస్తే వాడు డిఫరెంట్ డైమెన్షన్‌లో ఉన్నట్టయితే అనిపిస్తుందనమాట. ఏవో కొన్ని కళ్ళు వాడిని చూస్తున్నట్టు ఉంటాయి. ఇక తీరా చూస్తే ఆ యొక్క కత్తి నుంచి ఆరా అనేది వస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే ఏం ట్రాప్స్ లేనట్టుందే. అంటే వాడేమో నీకసలు ఎంత ధైర్యం అని వాడు అంటాడనమాట. ఇంక మిగతా యొక్క హంటర్స్ గూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేలోగా వాడా యొక్క హంటర్ తలని కోసేస్తాడనమాట. అది చూసి మిగతా యొక్క హంటర్స్ కూడా కంగారు పడిపోతారు. మోనార్క్ ఆఫ్ ఫాంగ్స్ స్వోర్డ్‌ని ముట్టుకోవటానికి మీకెంత ధైర్యంరా అని చెప్తాడనమాట. అంతటితోని ఈ యొక్క చాప్టర్ అయితే అయిపోతుంది. సో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.